హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. నారా లోకేష్ గారి యువగలం నవశకం దానికి సంబంధించినటువంటి ఒక విజయోత్సవ సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ. 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి పోటీ చేయడం వల్ల వాళ్ళు టీడీపీ పార్టీ అప్పుడు అధికారంలోకి వచ్చింది. సో 2019లో విడివిడిగా పోటీ చేయడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడు ఆ తప్పు జరగకూడదు. 2024లో కలిసి పోటీ చేస్తే మళ్ళీ టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తుందనేటువంటి ఉద్దేశంతోనే ఆయన సభలో ప్రసంగించారు. నిజంగానే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 2019 ఎన్నికల్లో గనక కలిసి పోటీ చేసి ఉండింటే టీడీపీ అధికారంలోకి వచ్చి ఉండేదా అన్నది ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం. ఒకసారి 2014, 2019 వాళ్ళకు వచ్చినటువంటి సీట్ల సంఖ్య కానివ్వండి, ఓట్ల శాతం కానీ ఒకసారి పరిశీలిస్తే 2014 ఎన్నికల్లో 46.46% ఓటింగ్ టీడీపీ పార్టీకి వచ్చింది. అంటే జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీలు కలిసినటువంటి క్రమంలో 102 సీట్లు మరి గెలుచుకున్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 44.90, అంటే 67 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అంటే ఈ ఇద్దరి మధ్యలో వ్యత్యాసం, ఓటింగ్ శాతం ఎంత వ్యత్యాసం ఉందంటే 1.96%, అంటే స్వల్ప వ్యత్యాసం ఉన్నటువంటి పరిస్థితి 2014లో. అంటే సుమారుగా 5,63,000 ఓట్ల డిఫరెన్స్. దీంతో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది, టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా మేము రైతు రుణమాఫీ చెప్పి ఉంటే మేమే అధికారంలోకి వచ్చే వాళ్ళము, అది కాకుండా రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలో మరి అప్పుడు ఆయన గెలిపించడం జరిగింది. పైగా బీజేపీ పార్టీ గాలి కూడా వీస్తున్నటువంటి క్రమంలో మరి ఆయన గెలిచారని చెప్పి వైసీపీ శ్రేణులు అప్పుడు చెప్పినటువంటి పరిస్థితి. సో 2019 ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశారు. ఒకవేళ కలిసి ఉంటే ఎలా ఉండేది పరిస్థితి అనేది ఒకసారి మనం చూస్తే 2019లో టీడీపీకి వచ్చినటువంటి ఓటింగ్, అంటే విడివిడిగా పోటీ చేయడం వల్ల 39.1%, జనసేన పార్టీకి వచ్చింది 5.5%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49.9% ఓటింగ్ వచ్చింది. అంటే ఈ జనసేన అదేవిధంగా టీడీపీ కలిసి పోటీ చేసినా కూడా 44% ఓటింగ్తో ఉండేటువంటి అవకాశం ఉంటుండే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49.9, అంటే అప్పటికి కూడా ఒక 4% పైనే ఎక్కువగా ఓట్ పర్సెంటింగ్ ఉన్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. సో కలిసి పోటీ చేసినా కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితి 2019లో లేదు. కేవలం అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు అటువైపు వెళ్లకుండా, జగన్ వైపు వెళ్లకుండా ఉండేందుకే అంతర్గతంగా వాళ్ళు ఒక ఒప్పందం చేసుకొని విడివిడిగా పోటీ చేశారనేటువంటిది ప్రధానమైనటువంటి చర్చ. సో ఇప్పుడు 2024లో కనుక కలిసి పోటీ చేస్తే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా అంటే లేదు అనేటువంటి అభిప్రాయాలు ఎక్కువగా వినపడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఇప్పుడు ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి అనేక సర్వేలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రెండోసారి అధికారంలోకి రాబోతోంది. సో అందుగురించనే చంద్రబాబు గారి ప్రసంగాల్లో నమ్మి మోసపోకండి, ఈసారి జగన్ మాయమాటలు నమ్మకండి, రాష్ట్రం నాశనం అయిపోతుంది, ఈసారి కనుక నేను ఓడిపోతే రాష్ట్రానికి రాను, ఓడిపోవడం వల్ల టీడీపీ పార్టీ అధికారంలోకి రాకపోవడం వల్ల నష్టం మాకు కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే ఉంటుందని చెప్పి పదే పదే చెప్పడం, మరి ప్రజలు కొన్ని త్యాగాలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పడం, పార్టీ శ్రేణులు కూడా కొన్ని త్యాగాలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆయన ప్రసంగాల ద్వారానే ఖచ్చితంగా ఆయన ఓటమిని ఒప్పుకున్నారనేటువంటి అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. సో మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిందో మరి ఇవే పథకాలు అక్కడ కూడా ప్రకటించబోతున్నారు. జనసేన, టీడీపీ పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో త్వరలోనే ప్రకటించేటువంటి అవకాశం ఉంది. మరి ఉచిత హామీలు అయితే ఎక్కువగా ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి దాన్ని ప్రజలు ఎంతవరకు నమ్ముతారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఉచిత హామీల వల్లే రాష్ట్రం నాశనం అయిపోయిందని చెప్పినటువంటి ఇదే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు గారు కానివ్వండి చెప్పినటువంటి క్రమంలో మరి వారి ఉచిత హామీలను ఎంతవరకు నమ్ముతారనేది మాత్రం వచ్చే ఎన్నికల్లో ప్రజలు డిసైడ్ చేస్తారు.